బీజేపీ పార్టీ స్టార్టింగ్ నుంచే యాంటీ నేషనల్ పార్టీ అని చాలా మంది అంటూనే ఉన్నారు. బట్ ఖాళీగా ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో, పని పాట లేనోళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ పేజ్‌ని ఫాలో అయ్యి రియల్‌లో గూడా వాళ్ళకి సపోర్ట్ తీసుకొచ్చిర్రు. సో, ఈ సీజీపీ పార్టీ యాంటీ నేషనల్ అనడానికి చాలా ప్రూఫ్సే ఉన్నాయి. ప్రొటెస్ట్‌లో హిందూ దేవుళ్ళ గురించి బ్యాడ్‌గా మాట్లాడుతున్నారు. అండ్ ప్రొటెస్ట్‌లో ప్రకాష్ రాజ్ గారు ఇన్వాల్వ్ ఉన్నారు. ప్రకాష్ రాజ్ గారికి మోడీ గారు అంటే ఎప్పటినుంచో పడదు. అండ్ హిందూ రిలీజియన్ అంటే కూడా ఎప్పటినుంచో పడదు. ప్రూఫ్స్ కోసం ఆయన ప్రీవియస్ స్పీచెస్ గానీ, ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు. ఆయన ట్విట్టర్ అకౌంట్ చూడొచ్చు. ప్రీవియస్ ఇంటర్వ్యూస్ చూడొచ్చు. మోడీ గారికే కాదు ఆయన అపోజిషన్. రిలీజియన్ కి కూడా అపోజిషన్ ఆయన. సో నీట్ పేపర్ లీక్ ఇష్యూలో వీళ్ళు ప్రొటెస్ట్ చేసిరు. ఓకే, రైట్. నీట్ రిజల్ట్ వచ్చినాయి. చాలా మందికి మంచి పర్సంటేజ్ వచ్చింది. అందరు హ్యాపీగా ఉన్నారు. బట్ ఈ సీజీపీ పార్టీ ఏదైతే ఉందో ఇంకా ప్రొటెస్ట్ అయితే కంటిన్యూ చేస్తుంది. ప్రొటెస్ట్ల వెనకాలకి వెళ్ళి పిజ్జాలు బర్గర్లు తింటారు. ఎవడైతే సీజీపీ పార్టీ హెడ్ ఉన్నాడో వాడు బర్గర్లు పిజ్జాలు తింటున్న వీడియోలు కనిపిస్తున్నాయి. అండ్ క్లియర్ గా ఆ ప్రొటెస్ట్ లో అల్లాకి సంబంధించిన స్పీచ్ ఇస్తారు. ఆఫ్ఘనిస్తాన్ ఫ్లాగులు కనిపిస్తాయి. అండ్ ఇంకొకరు వచ్చి 370 ఆర్టికల్ మళ్ళీ రావాలని చెప్తారు. ఇది క్లియర్ గా యాంటీ నేషనల్ పార్టీ అని ఇన్ని వేస్ లో తెలుస్తుంది. అండ్ దీనికి ఫండింగ్ చేసే వాళ్ళు కూడా యాంటీ నేషనలిస్టులు. ఎందుకు అనంటే ఈ సీజీపీ ఏదైతే ఉందో ఖచ్చితంగా రిలీజియన్ పైన పడుతుంది. మోడీ గవర్నమెంట్ పైన పడుతుంది. మోడీ గవర్నమెంట్ క్లియర్లీ హిందుత్వాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి మోడీ గవర్నమెంట్ పైన పడుతుంది. సో నిన్న విజువల్స్ చూస్తే పోలీసులు కొడుతున్నారు యూత్ని. అండ్ ఈ యూత్ ఏం చేస్తున్నారు, పోలీసుల మీదకి రాళ్ళు ఇస్తున్నారు. అండ్ క్లియర్లీ అక్కడ ఉన్న చాలా మంది యూత్ డబ్బులకి వెళ్ళారు. అండ్ కొంతమంది యూత్ కి నాలెడ్జ్ లేక వెళ్ళారు. అంటే సీజేపీ ఏం చేయబోతుంది ఫర్దర్ గా, హిందూ రిలీజియన్ పైన ఎఫెక్ట్ చేయబోతుంది, యాంటీ నేషనలిస్ట్ పనులు చేయబోతుంది అని తెలియకెళ్ళారు. సో క్లియర్ గా చూడొచ్చు వీడియోల విజువల్స్ లా మన హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడుతాం. అక్కడ జరగాల్సింది ఏంటి, ప్రొటెస్ట్ దేని గురించి జరగాలి, ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ గురించి జరగాలి. పేపర్లు లీక్ అవ్వకుండా ఏం చేయాలో దానికి జరగాలి. హిందూ దేవుళ్ళు ఎందుకు వచ్చారు, ముస్లిం దేవుళ్ళు ఎందుకు వచ్చారు, అల్లాకి సంబంధించిన స్పీచ్ ఎందుకు వచ్చింది, 370 అన్న ఆర్టికల్ ఎందుకు వచ్చింది, ఆఫ్ఘనిస్తాన్ ఫ్లాగులు ఎందుకు వచ్చినాయి. అండ్ స్టిల్ 22 ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళకి. అంటే యూత్ కి ఇది అర్థం అవుతలేదా, అంటే యూత్ కి తెలియట్లేదా, వీళ్ళు క్లియర్లీ వీళ్ళ చేతికి పవర్ వస్తే, వీళ్ళకి కొంచెం సింపతి వస్తే ఇండియాలో యాంటీ నేషనల్ పనులన్నీ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ మొన్నదాకా ఎడ్యుకేషనల్ మినిస్టర్ రాజీనామా చేయాలన్నారు. ఇప్పుడు మోడీనే దింపుదాం అని ట్రై చేస్తున్నారు. బిఫోర్ మోడీ ఇండియా ఎలా ఉండే, ఆఫ్టర్ మోడీ ఇండియా ఎలా ఉంది ఒక్కసారి గూగుల్ చేస్తే అందరికి అర్థం. బిఫోర్ మోడీ గారు అన్ని యాంటీ నేషనల్ పనులు జరిగాయి. పాకిస్తాన్ కి సంబంధించిన చాలా మంది వ్యక్తులు ఇక్కడ కుర్చీ వేసుకొని కూర్చుని ఉండే బిఫోర్ మోడీ గారు. చాలా అంటే ఒక్కటి రెండు కాదు, చాలా యాంటీ నేషనల్ థింగ్స్ అయితే జరిగినాయి. ఆఫ్టర్ మోడీ గారు ప్రతిదీ అకౌంటబిలిటీగా ఒక్క యాంటీ నేషనల్ పని కూడా జరగకుండా చూసుకున్నారు. బట్ అక్కడో ఇక్కడ జరుగుతుంటాయి.
ఎంత ఎంత హోల్డ్ చేసినా అక్కడొక్కడ జరుగుతుంటాయి. అండ్ ఈ సిజిపి వల్ల ఖచ్చితంగా ఒక వరస్ట్ కేసు అయితే మనం చూస్తాం. సో ఎట్టి పరిస్థితిలో ఈ సిజిపిని సపోర్ట్ చేయొద్దు అంటున్నా. సో చూద్దాం ఫర్దర్ గా వీళ్ళు ఇంకా ఎలాంటి పనులు చేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ.